హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న మీకు ఎంతో నచ్చిన మీరు అభిమానిస్తున్న సీరియల్ నాటి వెలుగాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేస్తే ఒకసారి ఒక లుక్ వేయండి. అలాగే ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. నాటి వెలుగాడితో రొమాన్స్. రోహన్ తలని ఆమె ఒడిలో పెట్టుకుని ఎంత పిలిచినా ఇంకా పలకడు. రోహన్ అని గట్టిగా అరుస్తారు జాహ్నవి. కానీ అప్పటికే రోహన్ ఊపిరి ఆగిపోతుంది. అక్కడ ఉన్న అందరూ షాక్లో కదలడం కూడా మర్చిపోయి అలాగే శిలల్లా నిల్చుని చోటే ఆగిపోతారు. ఎక్కడ ఉన్నారో తెలీదు, ఏమైందో తెలీదు, ఎవరు చేశారో ఎందుకు చేశారో అసలు ఏమీ తెలీదు. ఒక్కసారిగా కాలం ఆగిపోయిన ఫీలింగ్. అరుణ్ పూనములకి అడుగులు కూడా ముందుకు పడకుండా ఉంటే ముఖేష్ కూడా వెనక నుంచి హనీ అని అరుచుకుంటూ వచ్చి రోహన్ దగ్గర నేలపై కూర్చుని అతన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటారు. చచ్చిపోయాడు అనుకున్న కొడుకు బ్రతికి వచ్చేసరికి పోయిన ప్రాణం మళ్ళీ వచ్చింది అనిపించింది వాళ్ళకి. కానీ వచ్చినప్పటి నుండి ఏదీ సరిగ్గా లేదు. అన్ని కష్టాలే. ఊపిరి పీల్చుకునే టైం కూడా లేకుండా చివరికి ఆ ఊపిరే మళ్ళీ గాలిలో కలిసిపోయిన ఫీలింగ్. అప్పటికే అరుణ్ 100కి డైల్ చేశాడు కాబట్టి అక్కడికి పోలీసులు రీచ్ అవుతారు. అరుణ్ చెప్పడంతో డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తారు. వాళ్ళంతా వచ్చేసరికి జాహ్నవి, ముఖేష్లు రోహన్ని పైకి లేపి గట్టిగా హత్తుకుంటూ ఏడుస్తూ ఉంటే చూస్తున్న వాళ్ళందరికీ హృదయ విదాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకురా అందరికీ నీ మీదే కక్ష? ఏం చేశావని? చచ్చి బ్రతికావు అనుకున్నాన్రా. మళ్ళీ మాకు దూరంగా వెళ్ళిపోతావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను తీసుకుపోయిన వాళ్ళే మమ్మల్ని కూడా తీసుకుపోయి ఉంటే బాగుండేది. కిందటిసారి నువ్వు లేవు అన్న వార్త మాత్రమే మాకు చేరింది. కానీ ఇప్పుడు మా కళ్ళ ముందే ఊపిరి వదిలేస్తావా నాన్న అంటూ జాహ్నవి ఏడుస్తుంటే పూనంకి కూడా ఏడుపు ఆపుకోలేక జాహ్నవిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. తన కళ్ళ ముందే ప్రాణ స్నేహితుడు అలా ప్రాణాలు వదిలేయడంతో అరుణ్కి కూడా బ్రెయిన్ స్ట్రక్ అయ్యి అలాగే షాక్లో ఉండిపోతాడు. ఇవేమీ తెలియని డెవిల్ మాయ అక్కడ ఊర్లో ఉంటారు. ఏంటి బేబీ ఇవన్నీ చూడడం ఇదే ఫస్ట్ టైంలా ఉంది అని నవ్వుతూ అడుగుతాడు డెవిల్. అవును డెవిల్, ఫస్ట్ టైంనే. అన్నీ చూడాలి బామ్మ, నువ్వే చూపించాలి నాకు అంటుంటే దీనికి బ్రెయిన్ నిజంగానే మోకాళ్ళలో ఉంది. పక్కనే నన్ను ఉంచుకొని కూడా బామ్మ చూపించాలి అంటుంది అని తల కొట్టుకుంటూ ఇంటి ముందు కారు ఆపుతాడు డెవిల్. వీళ్ళ వెనకే వచ్చిన రవీంద్ర వాళ్ళ కారు కూడా అక్కడే ఆగుతుంది. పని వాళ్ళతో ముందే కబురు పంపించింది రాజీ. అందుకే వాళ్ళంతా ముందే వచ్చి వాళ్ళ ఇంటిని అంతా క్లీన్ చేసి రెడీగా ఉంచుతారు. ఇంటి ముందు పెద్ద గేట్. లోపల ఇంటిని చూస్తే జమీందారుల కోటలాగా అనిపిస్తూ ఉంటుంది మాయాకి. గేట్ నుంచి కోటలోని 1/2 ఎకరం పైనే ఖాళీ స్థలం ఉంటుంది. అందులో మొక్కలు ఉంటాయి. రాజీబామ్మ వాళ్ళు ముందు నుంచే బాగా డబ్బున్న వాళ్ళని మాయాకి అర్థమవుతుంది. అంత పెద్ద బిల్డింగ్ మొత్తానికి కేవలం తెల్లని పెయింటింగ్ మాత్రమే వేసి అదొక రకం గాంభీర్యంతో మెరుస్తూ ఉంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది మాయా. అది రాజీ వాళ్ళ సొంత ఊరు మాత్రమే కాదు, కల్పన వాళ్ళ పుట్టిల్లు కూడా అదే ఊరు. ముందు పాటలో చెప్పినట్లు కల్పన వాళ్ళమ్మ తులసి రవీంద్రకి కూడా రాజీ బామ్మ చిన్నప్పటి నుండే ప్రాణ స్నేహితురాళ్ళు. అలా ఒకే ఊరికి పెళ్లి చేసుకుని వచ్చి భర్తలు కూడా అదే స్నేహాన్ని కొనసాగించడంతో ఇప్పటి వరకు అలాగే కొనసాగుతుంది. అలా రాజీ తులసి కూతురు కల్పనని తన కొడుకు వసంత్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. పెద్ద ఇత్తడి పళ్ళెంలో ఎర్ర నీళ్లతో గేటు దగ్గర ఎదురు చూస్తుంది తులసి. వాళ్ళది ఆ పక్కనే ఇండివిజువల్ హౌస్, కానీ పెద్దదే. వీళ్ళు వస్తున్నారని రాజీకి అలాగే కొత్తగా పెళ్ళైన డెవిల్ మాయాలకి ఫస్ట్ టైం ఇంటికి వస్తున్న తన ముని మనవరాలికి దిష్టి కోసం పట్టుకుని నవ్వుతూ కనిపిస్తుంది. సార్ ఏమైంది? తల మీద ఉన్న పోలీస్ క్యాప్ తీస్తూ అడుగుతాడు ఇన్స్పెక్టర్. అతను కాసేపు ముందు హాస్పిటల్లో రోహన్ని షిఫ్ట్ చేసినప్పుడు వచ్చిన ఇన్స్పెక్టర్ కాదు, వేరే ఎమర్జెన్సీ టీం. 100కి డైల్ చేస్తే వచ్చే టీం.
అరుణ్కి కంటి నుండి నీళ్లు వస్తూ ఉంటాయి, కానీ ఇన్స్పెక్టర్ మాటలు చెవుల్లోకి వెళ్ళవు. అందుకే కొన్ని క్షణాల వరకు ఎదురు చూసి అతను షాక్లో ఉన్నాడు అని అర్థం చేసుకుని అంబులెన్స్కి కాల్ చేసి అరుణ్ భుజంపై చెయ్యి వేసి మళ్ళీ పిలుస్తాడు ఆ ఇన్స్పెక్టర్. ఏదో లోకంలో ఉన్నట్లు తల తిప్పి బాధగా చూస్తాడు అరుణ్. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. అప్పటికి కూడా జాహ్నవి ముఖేష్ల ఏడుపులు ఆగవు. అలాగే రోహన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. తను తను నా బెస్ట్ ఫ్రెండ్. హాస్పిటల్ నుండి వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చేశారు. మేము ఫాలో అయ్యాం, కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి అంటూ చేతిని నోటి మీద వేసుకుని బాధను అణుచుకుంటూ అతి కష్టం మీద ఏడుపు ఆపుకుంటూ చెప్తాడు అరుణ్. ఇన్స్పెక్టర్ అర్థం చేసుకుని కాసేపు అయినా వాళ్ళకి టైం ఇవ్వాలి అని కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళ మిగతా టీంకి ఇన్ఫామ్ చేస్తూ మొబైల్ పట్టుకుని పక్కకు వెళ్ళిపోతాడు. అరగంటలో అంబులెన్స్ రావడం, అచేతనంగా మారిన రోహన్ని అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అదో పెద్ద ఇష్యూ అయితే డెవిల్ వాళ్ళకి మళ్ళీ తెలిసిపోతుంది కాబట్టి సైలెంట్గా కేసు కోసం ఇంకేం మాట్లాడకుండా రోహన్ని మళ్ళీ వాళ్ళకే అప్పగించేయడం జరిగిపోతాయి. ఎంత ట్రై చేస్తున్నా డెవిల్ది కానీ మాయాది కానీ ఫోన్లు కలవ్వు. ఇంకేం చేయలేక అలా ఏడుస్తూనే రోహన్ అంత్యక్రియలు కూడా జరిపించేస్తారు. సరిగ్గా అప్పుడే ఆరు ఆరు అంటూ ఆయాసంతో వెక్కుతూ వస్తుంది రీతు. ఏమైంది రీతు అని అడుగుతారు పూనం. ఆంటీ, కింద ఎవరో రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. మిమ్మల్ని అందరినీ ఈ నైట్కి కిడ్నాప్ చేయమని వాళ్ళ బాస్ చెప్పాడట. అందుకే ఈ నైట్కి మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తామని మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పగానే అరుణ్ షాక్ అవుతూ లేచి నిల్చుంటాడు. రోహన్ వెనుక ఏం జరుగుతుందో ఇప్పటికీ తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ అందరూ రిస్క్లో పడిపోతున్నారు అనగానే కంగారు మొదలవుతుంది. ఆరు, సిటీ అవతల మా మావయ్య వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది. మీరంతా కొన్ని రోజులు అక్కడే ఉండండి. అజిత్ గారి ఫోన్ అయ్యే వరకు తప్పదు. చాలా రిక్వెస్టింగ్గా చెప్తుంది రీతు. ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని ఆలోచించిన అరుణ్ మళ్ళీ ఆలోచన మార్చుకుని రీతు చెప్పినట్లు చేయడమే మంచిదని ఫిక్స్ అవుతాడు. 15 మినిట్స్లో అపార్ట్మెంట్ వెనక నుండి జంప్ చేసి రీతుతో సహా అందరూ సిటీ అవతల ఉన్న గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యి నైట్కి రీచ్ అవుతారు. మీరంతా ఇక్కడే సేఫ్గా ఉండండి, అన్నీ ఉన్నాయి. నేనే వచ్చి అన్నీ చూస్తూ ఉంటాను. ఎవరికి కాల్ చేయొద్దు, ట్రేస్ చేస్తారు అని చెప్తుంది రీతు. వేరే ఆప్షన్ లేక జాహ్నవి, ముఖేష్, పూనం, అరుణ్ అక్కడే చిక్కుకుపోతారు. పెద్ద ఇత్తడి పళ్ళెంలో ఎర్ర నీళ్లతో గేటు దగ్గరే ఎదురు చూస్తుంది తులసి. వాళ్ళది ఆ పక్కనే ఇండివిజువల్ హౌస్, కానీ పెద్దదే. వీళ్ళు వస్తున్నారని రాజీకి, అలాగే కొత్తగా పెళ్ళైన డెవిల్ మాయాలకి, ఫస్ట్ టైం ఇంటికి వస్తున్న తన మనవరాలికి, ముని మనవరాలికి దిష్టి కోసం పట్టుకుని నవ్వుతూ కనిపిస్తుంది. తులసి అంటూ రాజీ సంతోషంతో ముందుకు వస్తూ ఉంటే, ఆగవే రాజీ, ఎందుకంత తొందర, ఆగు ఆగు. ఒరే అజ్జు, నీ పెళ్ళమేనా అంటే అవును అంటూ నవ్వుతాడు డెవిల్. మరి చెయ్యి పట్టుకోరా అని కార్తీక్ అను వాళ్ళని కూడా పక్క పక్కనే వరుసగా నిల్చోబెట్టి జున్నుతో సహా అందరికీ దిష్టి తీస్తుంది తులసి. అమ్మా, నానమ్మకి మనం కనబడమా? అన్ని స్పెషల్స్ వాళ్ళకేనా? విసుగ్గా అడుగుతుంది రియా. ఆల్రెడీ అత్తగారిని చూసి భయంతో చిన్నగా గుండెల్లో నొప్పి మొదలవుతుంది మమతకి. ఇంకా రియా ప్రశ్నలకి మాటలేం వస్తాయి పాపం. భయంగా చూస్తూ ఉంటుంది అంతే. అదంతా చూసి వసంత్కి చిరాగ్గా వస్తుంటే, కల్పన, నాకు వీక్గా అనిపిస్తుంది, లోపలికి వెళదామా? విసుగ్గా మొహం పెట్టి అంటుంటే, అయ్యో అల్లుడి గారు, 2 నిమిషాలు, హాస్పిటల్ నుంచి వచ్చారంటగా, మీకు కూడా దిష్టి తీయాలి, ఇలా రండి అంటూ అల్లుడి మీద ప్రేమ అభిమానాలతో చిన్న సైజు బూడిద గుమ్మడికాయ పక్క నుండి తీసి పట్టుకోగానే అందరూ చిన్నగా షాక్ అయ్యి నవ్వుతూ చూస్తారు వసంత్నే. వసంత్, 2 మినిట్స్ ప్లీజ్ అంటుంది కల్పన కూడా. ఇంకా వసంత్ ఏమీ అనలేక ముందుకు వెళ్తే నవ్వుతూ దిష్టి తీస్తుంది తులసి బామ్మ. అందరూ లోపలికి నడిస్తే చాలా రోజుల తర్వాత కలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ రాజీని హత్తుకుంటుంది తులసి. ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు అయిపోయాక, పిల్ల ఫోటోలో కంటే బయటే అందంగా ఉందే, రియాని చేసుకోలేదని బాధ ఉండేది,
ఇప్పుడు ఆ అమ్మాయిని చూశాక అది కూడా పోయింది అంటూ మనవరాలని చేసుకోలేదని ఫీల్ అవుతుంది అంటుంది తులసి. మాయ ఎంత మంచిదో రోజు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్తూనే ఉన్నా కదా, ఇప్పుడు లైవ్లో చూద్దువు పదా అంటూ రాజీ తులసిని లోపలికి తీసుకువెళుతుంది. గుమ్మం దగ్గర ఆగి నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది మాయా. చాలా పెద్దగా ఉంటుంది ఆ ఇల్లు. అప్పట్లో జమీందారులు ఇలాంటివే కట్టుకునేవారా బాబోయ్, ఇంత పెద్దగా ఎందుకు అసలు అంటూ మెడ పైకెత్తి చూస్తుంటే మెడ నొప్పి వచ్చేస్తుందని కిందకి దించేస్తుంటే డెవిల్ డిప్ప మీద ఒక్కటి పీకి చూసింది చాలు, లగేజీ తెప్పించి రూమ్లోకి రా, నీతో చాలా మాట్లాడవలసింది ఉంది అంటూ ఓరగా చూస్తూ ఎప్పుడు వచ్చినా తను ఉండే రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా కూడా మాయా పెద్ద పెద్ద రూమ్స్, అందులో ఉండే యాంటిక్ పీస్లు చూసి ముందుకు నడుస్తూ ఉంటే, మాయా ఇల్లు బాగా నచ్చిందా అంటూ వెనుక నుండి వస్తుంది అను. అప్పటికే వసంత్ కల్పన ఒక రూమ్లోకి జున్నుతో కార్తీక్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మో వదినా, ఏంటి ఇంత ఉంది, మరి ఇంత పెద్దిల్లు ఏం చేసుకుంటారు, పైగా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కూడా కదా అంటుంది ఇంకా పెద్ద కళ్ళతో చూస్తూనే. ఆహాహా, ఇది మా ముత్తాత కట్టించారట, గట్టిగా కట్టించారు కదా, అందుకే పాతకాలం ఇల్లైనా అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, దా ఇల్లంతా చూపిస్తా అంటూ అను చూపిస్తూ ఉంటే మై హోమ్ టూర్ అన్నట్లు మాయ కూడా ఎగ్జైట్ అవుతూ ఇల్లంతా తిరిగేస్తుంది. రాబీ, వసంత కోపం నీకు ఇంకా పూర్తిగా తెలీదు. నువ్వంటే ఉన్న ఇష్టం వల్ల నీతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటున్నాడు అని వాడి కోపాన్ని అంచనా వేయట్లేదు. ఎన్నో సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది, నాకు వాడి గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నా, బాగా ఆలోచించు అంటూ చివరిగా మరొకసారి హెచ్చరిస్తాడు మైకేల్. ఇంకో పక్క లీజా కూడా, అయినా రాబర్ట్ వసంత్ అక్కడే ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్తే ఇక్కడ బిజినెస్ ఎలా అంటూ అతడు ఉన్న బిజినెస్ పిచ్చి తెలుసు కాబట్టి వెళ్లకుండా లాక్ చేయడానికి అడుగుతుంది. మా, నేనేం వెళ్ళి అక్కడే ఉండిపోను, నా లవ్ విషయం నానికి రియాకి చెప్పేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. పప్ప ఎల్లుండే డీల్ ఉంది మర్చిపోకండి, నేను అక్కడ సిగ్నల్స్ ఉండవట, ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని సిగ్నల్ వచ్చే దగ్గర పెడతాను, ఏం అవసరం ఉన్నా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు నాకు వెంటనే అక్కడికి వచ్చి చెప్తారు, నేను స్టార్ట్ అవుతాను అని డెవిల్ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయిపోతాడు. ఏంటిరా మీరంతా ఇక్కడే ఇలాంటి దిష్టి బొమ్మలా నిల్చుని ఉన్నారు, పదండి మన ఇంట్లోకి అని గసురుతుంది తులసి. ఆ ఇల్లు ఈ ఇల్లు అనే ముందులే తులసి, మేము ఇక్కడ ఉండేది కొన్ని రోజులు, ఆ కొద్ది రోజులు కూడా అక్కడ ఇక్కడ రెండు చోట్లకి తిరుగుతూ ఉండడం అవసరమా, హాయిగా అందరం ఇక్కడే ఉందాం, ఆ ఇంటికి తాళం వేసేసి మా మాట విని పని వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాయి, నీతో ఉండి చాలా రోజులైందే, ఉన్ననాళ్ళు ఒకే దగ్గర ఉందాం అంటుంటే వీరేంద్రను చూసి అల్లుడు మీ అమ్మ అలాగే అంటుంది కానీ పదండి ఇంట్లోకి అంటుంది రాజీ. వాళ్ళకి ముందు నుండి అంతగా డబ్బు ఉండేది కాదు, రాజీ వాళ్ళతో పోలిస్తే స్థాయి తక్కువే, కేవలం స్నేహానికి మాత్రమే ఇంత అభిమానం చూపిస్తుంది రాజీ. కల్పనని కూడా కన్న కూతురులా చూసుకుంటూ, కొడుక్కి వీరేంద్ర కూడా బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చారని తులసికి రాజీ అంటే ఎనలేని ప్రేమ అభిమానం. ఇప్పుడు ఆఖరికి మనవడు కార్తిక్కి కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ మమత గురించే తులసికి భయం, ఆమె గురించి తెలిసినా ఏమి అనలేని పరిస్థితి. అందుకే రాజీ మాట కాదనలేక అందరూ సంతోషంగా ఒక దగ్గర ఉండాలని రాజీ ఇంట్లోకే మకం మార్చేస్తారు. అమ్మగారు, మీవి చిన్నబాబు గారివి సూట్ కేసులు అంటూ ట్రోలీ తోసుకుంటూ వచ్చి కాంతం అక్కడ లోకల్ పని మనిషి అవి చూడగానే లగేజ్ పట్టుకుని త్వరగా రా అన్న డెవిల్ మాటలు గుర్తొచ్చి, హా వదిన, డెవిల్ లగేజ్ పట్టుకుని రా అన్నాడు, నేను ఇల్లు చూస్తూ మాటల్లో ఉండిపోయాను అంటూ ఏడుపు మొహం పెడుతుంది మాయా. అను నవ్వుతూ, ఏం కాదులే, ఇల్లు చూసానే చెప్పు, సరే పద వెళ్దాం, జున్నుకి పాలు పట్టే టైం అయింది అని కార్తీక్ జున్ను ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది అను. దేవుడా,
వదిన సింపుల్గా చెప్పేసింది. కానీ ఇప్పుడు డెవిల్ని ఎలా ఆపాలో ఏంటో అని ట్రాలీని ఆ కాంతం చేతి నుండి తీసుకుని కాసేపు ముందు కిందనే ఒక కార్నర్లో ఉన్న రూమ్లోకి డెవిల్ వెళ్ళడం చూసింది కాబట్టి అక్కడికే వెళుతుంది. పాతకాలం నాటి ఇల్లు తలుపులు కాబట్టి ఓపెన్ చేయగానే చిన్నగా శబ్దం చేస్తూ తెరుచుకుంటాయి. కైనా కానీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కనీసం అలా అయినా సిగ్నల్స్ వస్తుందేమో, ఇంటర్నెట్ వస్తుందేమో అనే ఆశతో సీరియస్గా ట్రై చేస్తూ ఉంటాడు డెవిల్. మొహంలో భావాలు ఏవి సరిగ్గా కనిపించి చావట్లేదు. ఇప్పుడు కోపంగా ఉన్నాడా, మామూలుగా ఉన్నాడా అని అంతరు వచ్చిందేమో, హెల్ప్ చేస్తుందేమో అని రూమ్ అంతా చూసి కొంపతీసి ఇది దారి తప్పిపోయి వేరే ఊరు వెళ్ళిపోలేదు కదా. పాపం అసలే దానికి తెలుగు మాట్లాడడమే కానీ చదవడం కూడా రాదు. దీనికే రాదు పాపం, అందరి కోసం కంగారు పడుతుంది. అదేం లేదులే, అందరినీ అమ్మేసి అయినా వచ్చేస్తుంది రాక్షసి, నన్ను వేపుకు తినాలిగా. ఇలాంటి టైంలో హెల్ప్ చేయదు, అవసరం లేనప్పుడు మాత్రం వచ్చేసి డెవిల్ని మింగేసేలా చూస్తూ సింగుతుంది అనుకుంటూ సైలెంట్గా ట్రాలీని పక్కకి పెట్టేసి వెనక మెడ పట్టుకుని వీపు మీద పూర్తిగా ఆమె బరువంతా వేసి వాలిపోయి ముందుకి వెనక్కి ఊగుతూ ముద్దుగా అడుగుతుంది మాయా. అతని శరీరం వశం తప్పుతూ ఉంటే చేస్తున్న పని మధ్యలోనే ఆపేసి, ఇప్పుడు టైం ఎంత అయింది? కంగుమంటుంది అతని గొంతు. వదిన నాకు ఇల్లంతా చూపించింది డెవిల్. నేను ఇదే ఫస్ట్ టైం కదా రావడం, అందుకే ఇంత పెద్ద ఇంటిని చూస్తూ ఉండిపోయా. సారీ, లగేజ్ కూడా తెచ్చేసాను అంటూ ఇంకా ముందుకి వెనక్కి ఊగుతూనే ఉంటుంది. ఒక్కసారిగా ఆమెని ముందుకు లాగుతాడు. ఒడిలో పడి ఒక్క క్షణం కంగారుతో కళ్ళు మూసుకుని మళ్ళీ ఒక్క కన్ను తెరిచి చూస్తుంది. డెవిల్ మాత్రం సీరియస్గా చూస్తూ, ఊరు ఇల్లు లాంటివి చూపించాలి అంటే నీ డెవిల్ లాంటి మొగుడిని నేను ఉన్నా కదా, నీకు అక్క బామ్మ కావాల్సి వచ్చారా? మొహంలోకి మొహం దూర్చేసి బుగ్గలు రెండు ఒత్తేస్తూ అడుగుతూ ఉంటే బాబుగారి ఇంటెన్షన్ అర్థమై నవ్వుకుంటుంది మాయా. నెక్స్ట్ స్టోరీ ప్రోమో. హాయ్ బ్రో, సెకండ్ కోసం చేతిని ముందుకు చాపుతాడు రాబర్ట్. హాయ్, మిమ్మల్ని ఎక్కడ చూశాను? మీ నెగిటివ్ ప్లేస్ ఏంటి? ఆ రోజు అటాక్లో మాస్క్, బ్లాక్ గాగుల్స్, క్యాప్తో చీకట్లో చూసిన లాస్ట్లో గాగుల్స్ క్యాప్ ఫైట్లో పడిపోయి కళ్ళనే చూసి ఎక్కడో చూసినట్లు గుర్తించి అడుగుతాడు డెవిల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మరి రాబర్ట్ని డెవిల్ గుర్తుపడతాడా, అరెస్ట్ చేస్తాడా, వసంత్ గురించి తెలుస్తుందా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.